సౌజన్య అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇవాళ మన ఆర్ తెలుగు ముచ్చట్లల్లా కొత్త కొత్త ముచ్చట్లు ఏమేమి వచ్చినాయో చూద్దాం. మళ్ళా పారి చూద్దాం. మన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యలో అయితే మస్తు తగ్గబర్ చర్చ నడిచింది. ఇక ఓట్ల పండుగ అయిపోయినాక దాని మీద కొంతమంది ఎత్తున్న పార్టీ ఫిరాయింపుల మీదనైతే నిన్న అసెంబ్లీలో మస్తు మంది ఒకళ్ళ మీద ఒకరైతే అరుచుకున్నారు. ఇక అందులో ఎవరేం మాట్లాడిరు, అక్కడ ఆఖరికి ఏమైంది ఈ వీడియోలో చూడుర్రి. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు మస్తు డగ్గబర్ అయితే నడుస్తున్నాయి. 10 ఏళ్ళు పాలన చేసిన కారు గుర్తోళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న సేయి సర్కారోళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళైతే కారాలు మేరాలు గట్టిగానే నూరుకుంటారు. గత ప్రభుత్వ పాలనలో నిర్ణయాల వల్ల తెలంగాణ మొత్తానికి అగాధంలోకి వెళ్ళిందని సేయి సర్కారోళ్ళు అయితే అంటున్నారు. నీళ్లు నిధులు నియామకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని తెలంగాణను ఆగం చేసిరని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక కారు గుర్తులేమో కావాలని కాంగ్రెస్ నేతలు మా మీద దొరకబట్టి బురదయాలేందుకు చూస్తున్నారని అంటున్నారు. చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా లేనిపోని అసత్యాలు తమ మీద రుద్దుతున్నారని కౌంటర్ అయితే ఇస్తున్నారు. ఇక ఇది ఇట్లుంటే సీఎం రేవంత్ సారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మస్తు వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ సారు మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో అన్ని రకాల మంత్రి పదవులను అనుభవించి పార్టీ మారిన చరిత్ర సబితా ఇంద్రారెడ్డిదంటూ ఘాటు వ్యాఖ్యలు అయితే చేసిండు. గతంలో తనను కాంగ్రెస్ లోకి రావాలని సబితా ఇంద్రారెడ్డి చెప్పిందని, మల్కాజ్గిరి నుంచి బరిలో దిగితే మద్దతు ప్రకటిస్తానని చెప్పి తీరా బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యిందని సీఎం రేవంత్ సారు పలు విమర్శలు అయితే చేసిండు. అంతేకాకుండా కేటీఆర్ కు సూచనలు చేస్తూ నీ వెనకాల కూర్చున్న అక్క ఇక్కడోళ్ళకు చెప్పి అందరినీ ముంచేసి అక్కడ తేలిందంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి ఇతర మహిళా ఎమ్మెల్యేల గురించి ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చిండు. దీంతో అసెంబ్లీలో సభ ఒక్కసారి అయితే రచ్చరచ్చగా మారిపోయింది. సబితా మేడం కూడా రేవంతం గురించి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సీఎం రేవంతం గుండెల మీద చేసి నిజం చెప్పాలని గతంలో జరిగిన పలు సందర్భాలను సభల ముందైతే ఉంచింది. లేనిపోని ఆరోపణలు చేయొద్దంటూ మస్తు ఎమోషనల్ అయితే అయింది. ఇక చిన్న ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు మాట్లాడుకుంటా 10 ఏళ్ళు కాంగ్రెస్ లో మంత్రి పదవులు అనుభవించి మళ్ళా పదవి కోసం పార్టీ మారినోళ్ళు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారంటూ మండిపడ్డాడు. ఏ గిట్లా సభలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం అయితే ఏర్పడ్డది. దీనిపై ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిండు. ఇది యావత్ తెలంగాణ మహిళా లోకానికి జరిగిన అవమానకరమని అన్నారు. వెంటనే సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని హరీష్ రావు ఎక్స్ వేదికగా డిమాండ్ అయితే చేసిండు. కొంతమంది చేద్దామంటే ఇటు పని లేక అటు పైసలు లేక ఎట్లనన్నా చేసి పైసలు సంపాయాలని పక్కదో పడతారు. ఇంకొంతమంది ఏమో ఎంత మంచి నౌకరున్నా కానీ లత్కోరేషాలన్నీ వేసుకుంటా ఇంకెక్కువ పైసల కోసం ఆశపడతారు. ఇక గట్లనే ఈ ఎర్ర మేడం కూడా ఏం చేసిందో మీరే చూడుర్రి. కొంతమంది పైసల కోసం ఎసొంటి పని చేస్తానికి కూడా వెనక ముందు అయితే ఎత్తలేరు. పని లేక పైసలు లేనోళ్ళంటే ఏమో అనుకోవచ్చు, కానీ మంచి నౌకరు ఉన్నా కానీ ఎక్కతక్క పైసలు సంపాదించడానికి అడ్డదిడ్డమైన పనులు అయితే చేస్తున్నారు. ఇక ఇసొంటోళ్ళు ఉండు ఏవట్టే వేరే దేశాల నుంచి వెళ్ళి విమానాలల్లా స్మగ్లింగ్ చేసుడు ఈ మధ్య మస్తు కామన్ అయితే అయిపోయింది. పాకిస్తాన్ ఎయిర్లైన్స్ చెందిన ఒక ఎయిర్ హోస్టెస్ పైతాపులల్లా లక్షల రూపాయల విలువైన బయట దేశపు పైసలను స్మగ్లింగ్ చేసుకుంటూ ఆఫీసర్లకైతే దొరికిపోయింది. పాకిస్తాన్లోని అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ షాకింగ్ ఘటన అయితే జరిగింది. కొన్ని రోజుల క్రితం ఒక భారతీయ ఎయిర్ హోస్టెస్ తన శరీరంలో బంగారం దాచిపెట్టుకొని తరలిస్తుండగా ఆఫీసర్లకు పట్టుబడ్డది. ఇక గట్లనే పాకిస్తాన్ కస్టమ్స్ అధికారులు కూడా ఒక పాకిస్తాన్ ఎయిర్ హోస్టెస్ ను విదేశీ కరెన్సీ అయిన డాలర్లు రియాల్స్ ను స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఆ ఎయిర్ హోస్టెస్ తన సాక్షులలో డబ్బులు దాచిపెట్టుకొని తరలిస్తున్నట్లు ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయితే అయింది. ఆమె దాదాపు 40 లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని స్మగ్లింగ్ చేస్తోంది. ఈమె గురించి కస్టమ్స్ అధికారులకు ముందుగానే ఎవరో మతలబు ఇచ్చిండ్రట. ఇక మతలబు ప్రకారం ఏ హోస్టెస్ ను అనుమానించి తనిఖీ చేసినప్పుడు ఆమె సాక్షులలో పెద్ద పెద్ద కట్టలు విదేశీ కరెన్సీ నోట్లు అయితే దొరికినాయి. పాక్ కస్టమ్స్ అధికారులు ఈ అమ్మాయి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు టీంకి అయితే పంపించారు. అత్యాశకు పోయి అనవసరంగా కథలు పడితే ఉన్న నౌకరి వాయే. ఇక ఈమెకు జైలుకు పోయే చిప్పకూడదు అనేది కూడా బాకీ ఉన్నట్టున్నది.
చేయొద్దనేది. ఫోన్లలో బెట్టింగ్లు కట్టి అవ్వయ్య సంపాదించిన పైసలన్నీ ఓడగొడతారు. ఇంకొంతమంది పిల్లగాళ్ళేమో అవోటి ఓటి వీడియోలు చూసుకుంటూ ఆగమాగం చేస్తారు. గప్పట్లా పబ్జీ గేమ్ చేయబట్టి మస్తు మంది పిల్లగాళ్ళు పిసోళ్ళయ్యారు. ఇగో గట్లనే ఈ 15 ఏళ్ల పిల్లగాడు కూడా ఏం చేసిండో మీరే చూడుర్రి. మహారాష్ట్రలోని పూణేలో ఆన్లైన్ గేమ్కు బానిసైన ఒక 15 ఏళ్ల పిల్లగాడు ఆటలోని టాస్క్ను పూర్తి చేయడానికి 14 అంతరాల బంగ్లా మీదకి ఎక్కి ఆడి నుంచి అయితే కిందికి దునికిండు. ఇక బాగా ఎత్తు మీదకి వెళ్ళి దునుకుడు చేయబట్టి ఆ పిల్లగాడు ఆడికాన్నే జీవనం విడిచిండు. ఈ పిల్లగాడు పొద్దున్న దాకా తెల్లందాకా ఫోన్లోనే తలకాయ పెట్టి ఎప్పుడు చూడు అదే గేమ్ ఆడేటోడట. ఇక ఆయన ఏం గేమ్ ఆడేది, గట్లనే ఫోన్లో ఏం చూసేది అవ్వయ్యకు తెలకుండా ఆ ఫోన్కు గట్టి పాస్వర్డ్ అయితే పెట్టుకున్నాడట. నెలల కొద్దీ పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆడుడు చేయబట్టి ఇక ఆ గేమ్లోనే మొత్తం లీనం అయిపోయిండు. చివరికి ఆడికెళ్ళి దునుకుడు కూడా ఒక బుక్లో ప్లాన్ చేసుకొని గేమ్లో కదా వేసినట్టు బంగ్లా మీదకి ఎక్కి ఆడికెళ్ళి కిందికి దునికిండు. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే ఎత్తున్నారు. అది ఏం గేమ్ ఏం కథ అన్నది ఫోన్ ఎవరితోనన్నా ఓపెన్ చేయించి దాని గురించి తెలుసుకొని ఆ గేమ్ను బంద్ చేయించే ప్రయత్నం చేస్తారట. అబ్బాయిలు పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫోన్లలో ఏం చూస్తున్నారు, ఎసొంటి ఆటలు ఆడుతున్నారు జరంతా కనిపెట్టుకొని ఉండాలని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. జనాలకు కోపం వస్తే ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. దానికో లిమిట్ అనేది ఉంటుంది. కానీ ప్రకృతి చేసే విధ్వంసాన్ని తట్టుకున్నాడైతే మనతోనైతే కాదుల్లా. గా కేరళ రాష్ట్రంలో గలకి ఎసొంటి ఆపద వచ్చిందో మీరే చూడుర్రి. కేరళ రాష్ట్రంలో రికం లేకుండా పడుతున్న వానలకు వయనాడు దగ్గర ఉన్న కొండ చర్యలు విరిగి ఊర్ల మీదకి పోయి 100 మంది ప్రాణాలను అయితే బలి తీసుకున్నాయి. ఇక వరదలల్లా పారుతున్న బురదలల్లా మస్తు మంది కొట్టుకపోయినరు. కొన్ని 100 మంది పోలీసులు సైనిక బలగాలు వచ్చి సహాయక చర్యలు అయితే ఎత్తున్నారు. ఇప్పటికే 100 మంది శవాలను బయటకు తీసిర్రు. ఇక డ్రోన్ నుంచి తీసిన వీడియోలు చూస్తే మస్తు బాధ అనిపిస్తుందిలా. ఎనుకలు ఆడుతున్న కొద్ది మృతదేహాలు ఎల్లుతూనే ఉన్నాయట. కేరళ అసొంటి రాష్ట్రంలో గిసొంటి దారుణమైన పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదని అంటున్నారు. దేవతలుండే రాష్ట్రంగా పిలిచే కేరళ ఇప్పుడు శవాల దిబ్బ లెక్క మారిపోయింది. దేశంలో ఏ మూలనున్న జనాలైనా ఆ వీడియోలు చూస్తే ఒక్కొక్కల కళ్ళల్లో నీళ్ళు అయితే తిరుగుతాయి. చూసిరు కదల్లా మన ఆర్తెలుగు ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తున్నాయి కదా. మళ్ళా రేపు గిరి అలా గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన ఆర్తెలుగు. శనార్థి.